గంగా యమున పరివాహక ప్రాంతానికి దక్షిణంగా, చంబల్ నదికి తూర్పున, సోను నదికి పడమరగా, వింధ్య పర్వతాలకు, నర్మదా నదికి ఉత్తరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో సారవంతమైన మైదానాలున్నాయి. ఈనాడు భారతదేశంలో మధ్యప్రదేశ్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని తూర్పు, పడమర అన్న రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు. క్రీస్తు శకం 4-5 శతాబ్దాల వరకు, అంటే గుప్తుల యుగం వరకు ఈ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత రాలేదు. కానీ మధ్యప్రదేశ్లోని పడమర భాగం క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది నుంచి కూడా అనేక చారిత్రక కార్యకలాపాలకు కార్యానంగం. గుజరాత్లోని ఓడ్రేవులకు మాల్వా ముఖ్యమైన వెన్నుదన్నుగా ఉండేది. మాల్వా ప్రాంతం కోసం, మొత్తం గుజరాత్ కోసం దక్కన్, ఉత్తర భారత రాజుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో ఈ ప్రాంతం కోసం శకులు, శాతవాహనులు యుద్ధాలు చేసుకున్నారు. 18వ శతాబ్దంలో మరాఠాలు, రాజపుత్రులు పోరాడుకున్నారు. నదుల చేత, కొన్ని సందర్భాల్లో పర్వతాల చేత చుట్టబడి ఉన్న డెల్టాలు, ద్వీపకల్పాలు ప్రత్యేకమైన రాజకీయ పరిపాలక ప్రాంతాలుగా రూపొందాయి. వీటిలో అనేక రాజవంశాలు పుట్టాయి మరియు గిట్టాయి. సమాచార సౌకర్యాలు తక్కువ కావడం చేత, సహజమైన సరిహద్దులు రక్షిస్తూ ఉండటం చేత ఒక ప్రాంతానికి చెందిన పాలకవర్గాలు మరో ప్రాంతం మీద అధికారాన్ని సంపాదించడం కష్టంగా ఉండేది. అందుచేత కాలక్రమాన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంస్కృతి అభివృద్ధి చెందింది. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు భాషలు, వేరువేరు జీవనశైలులు కూడా అభివృద్ధి చెందాయి. కానీ ఉత్తర భారతదేశంలోనూ, పశ్చిమ భారతదేశంలోనూ ఉన్న అనేక భాషలు ఇండో ఆరియన్ మూలంలో నుంచి వచ్చినవే. అందుచేత వారిలో అనేక పోలికలు ఉంటాయి. దేశం మొత్తం మీద సంస్కృతాన్ని నేర్చుకోవడం, అర్థం చేసుకోగలగటం మరొక ముఖ్యమైన అంశం. వింధ్య పర్వతాలు పడమర నుంచి తూర్పుకు వ్యాపించి దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తున్నాయి. ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు దక్షిణ భారతదేశంలోనూ, ఆర్య భాషలు మాట్లాడే ప్రజలు ఉత్తర భారతదేశంలోనూ ఉండేవారు. వీరి మధ్య వింధ్య పర్వతాల్లో గిరిజనులు ఉండేవారు. వారు ఇప్పుడు కూడా ఉన్నారు. తూర్పు, పడమటి కనుమల పొడవునా ఉన్న తీర ప్రాంతం వ్యాపారులను వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న వారిని ఆకర్షించింది. దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న విదేశీ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. వింధ్య పర్వతాలు ఎంత ఎత్తైనవే అయినా దాటడానికి అసాధ్యమైనవి మాత్రం కావు. ప్రాచీన కాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి ప్రజలు వెళ్తూనే ఉండేవారు. ఈ పరిణామం సంస్కృతిలో, భాషలో ఇచ్చిపుచ్చుకోవడాలకు దారితీసింది. అనేక సార్లు ఉత్తర భారత రాజులు దక్షిణానికి, దక్షిణ భారత రాజులు ఉత్తరానికి వెళ్ళారు. అలాగే వ్యాపారులు, మత ప్రచారకులు, సంస్కృతి నాయకులు, మరి ముఖ్యంగా బ్రాహ్మణులు ఇలా ప్రయాణం చేసేవారు. ఈ ప్రయాణం రెండు వైపులకి ఉండడం చేత అది ఒక ఉమ్మడి సంస్కృతి అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. చాలా ప్రాంతాలకు స్పష్టమైన సహజ సరిహద్దులున్నా అన్ని ప్రాంతాలలో జీవితం సుఖంగా సాగటానికి అవసరమైన ప్రకృతి వనరులు లేవు. అందుచేత చారిత్రక పూర్వదశ నుంచి కూడా లోహాల కోసము, ఇతర వనరుల కోసము దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం అవసరమైంది. ఒక దేశంలోని ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకున్న పద్ధతి ఆ దేశ చరిత్ర మీద గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అధిక వర్షపాతం వల్ల భారతదేశంలోని మైదానాల్లో దట్టమైన అడవులుండేవి. వాటిలో వేటాడడానికి జంతువులు, కలప, వంట చెరుకు వంటివి లభించేవి. ఈ పరిస్థితి పెద్ద ఎత్తున జన నివాసాలు ఏర్పడే వరకు కొనసాగింది. తొలి రోజుల్లో కాల్చిన ఇటుకలు పెద్దగా ఉపయోగంలో లేవు. కలపతోనే ఇల్లు, కంచెలు కట్టుకునేవారు. వీటిని మన అత్యంత ప్రాచీన రాజధాని నగరమైన పాటలీపుత్రంలో కనుగొన్నారు. ఇల్లు కట్టుకోవటానికి, పనిముట్లను తయారు చేసుకోవడానికి అనేక రకాలైన రాళ్ళు, ఇసుకరాయి కూడా మన దేశంలో దొరికేది. మన దేశంలో మొదటి జన నివాసాలు కొండ ప్రాంతాల్లోనూ, కొండల మధ్య ఉన్న నదీలోయల్లోనూ కనిపిస్తాయి. చారిత్రక దశలో ఉత్తర భారతదేశంలో కంటే దక్కన్ పీఠభూమిలోనూ, దక్షిణ దేశంలోనూ రాతితో కట్టిన గుడులు, రాతితో చెక్కిన శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో రాగి విస్తృతంగా లభిస్తుంది. ఛోటా నాగ్పూర్ ద్వీపకల్పంలో, మరి ముఖ్యంగా సింగ్భూమ్ జిల్లాలో అత్యుత్తమమైన రాగి లభిస్తుంది. 130 కిలోమీటర్ల పొడవున్న ఈ రాగి లభించే ప్రాంతంలో ప్రాచీన కాలానికి చెందిన అనేక చిహ్నాలు లభిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా బీహార్లో రాగి పనిముట్టు ఉపయోగించిన వారు. సింగ్భూమ్, హజారీబాగ్ గనుల్లో లభించే రాగిని బాగా ఉపయోగించుకున్నారు. రాగి పనిముట్లు బీహార్లోను, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనూ లభించాయి. రాజస్థాన్లోని ఖేత్రీ గనుల్లో పెద్ద మొత్తంలో రాగి ఉంది. నేటి పాకిస్తాన్లోను, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ, గంగా యమున పరివాహక ప్రాంతంలోనూ, వేదపూర్వ యుగంలోనూ, వేదయుగంలోనూ జీవించిన ప్రజలు
ఈ గనుల్లోని రాగిని బాగా ఉపయోగించుకున్నారు. K3 ప్రాంతంలో రాగి వస్తువులను ఉపయోగించిన అనేక ప్రాంతాలు కనిపించాయి. అవి బహుశా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల ప్రాంతానికి చెందినవి అయి ఉండవచ్చు. మనం మొట్టమొదట ఉపయోగించిన లోహం రాగి కావడం చేత హిందువులు ఆ లోహానికి గొప్ప పవిత్రతను ఆపాదించారు. మత కార్యక్రమాల్లో ఈనాటికి మనం రాగి పాత్రలనే ఉపయోగించడం చూస్తున్నాం. ఈనాడు మన దేశంలో తగరం ఉత్పత్తి కాదు. ప్రాచీన కాలంలో కూడా తగరం అరుదైన లోహంగానే ఉండేది. రాజస్థాన్లోను బీహార్లోను తగరం లభించేదని నమ్మడానికి కొన్ని ఆధారాలున్నాయి. కానీ ఆ గనుల్లోని లోహం పూర్తిగా అయిపోయింది. తగరం, లాగి లోహాల మిశ్రమమైన కంచుతో చేసిన వస్తువులు చారిత్రక పూర్వదశలో ఎక్కువగా లభించలేదు. హరప్పా వాసులు కొద్దిగా తగరాన్ని రాజస్థాన్ నుంచి సంపాదించి ఉండవచ్చు. కానీ వారు తగరం కోసం ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధారపడ్డారు. అది కూడా సరిపోయేది కాదు. హరప్పా ప్రజలు కంచు పనిముట్లను ఉపయోగించారు. కానీ పశ్చిమాసియాలో, ఈజిప్ట్లో, క్రీట్ ద్వీపంలో లభించిన వాటి సంఖ్యతో పోల్చి చూస్తే అవి చాలా తక్కువే. అంతేకాకుండా హరప్పా కంచు పనిముట్లలో తగరం శాతం చాలా తక్కువగా కూడా ఉండేది. అందుచేతనే భారతదేశంలోని ఎక్కువ భాగంలో నిజమైన కంచు యుగం లేదు. క్రీస్తు శకం ప్రారంభం నుంచి కూడా భారతదేశం బర్మాతోనూ మలయా ద్వీపకల్పంతోనూ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. ఆ దేశాల్లో తగరం పుష్కలంగా ఉండడం చేత దాన్ని దిగుమతి చేసుకుని ఎక్కువగా ఉపయోగించగలిగారు. మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దేవతా విగ్రహాల తయారీలో తగరం ఎక్కువగా ఉపయోగించేవారు. బీహార్లో పాలరాజుల కాలంలో తయారు చేసిన కంచు విగ్రహాలకు ఉపయోగించిన తగరం గయా, హజారీబాగ్, రాంచీ గనుల నుంచి లభించి ఉండొచ్చు అని ఆధారాలున్నాయి. హజారీబాగ్లో తగరం లోహాన్ని శుద్ధి చేసే పరిశ్రమ 19వ శతాబ్దం మధ్య వరకు కూడా ఉండేది. భారతదేశంలో ఇనుప ఖనిజం పుష్కలంగా లభిస్తుంది. బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. కొలిమితిత్తులు ఉపయోగించి ఇనుమును శుద్ధి చేసి ఉక్కును తయారు చేయడం నేర్చుకున్న తర్వాత దాన్ని యుద్ధాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. మరింత ప్రయోజనకరంగా అడవుల్ని నరికి చదును చేయడానికి, దున్ని చేసే వ్యవసాయానికి కూడా ఉపయోగించడం ప్రారంభించారు. క్రీస్తుపూర్వం 6-4 శతాబ్దాల మధ్య మగధలో ప్రారంభమైన మొట్టమొదటి సామ్రాజ్యం ఆ ప్రాంతానికి దక్షిణంగా లభించిన ఇనుముకు ఎంతో రుణపడి ఉంది. క్రీస్తుపూర్వం 6-5 శతాబ్దాల్లో ఉజ్జయిని రాజధాని అభివృద్ధి చెందిన అవంతి రాజ్యం యొక్క గొప్పదనం కూడా ఇనుమును విస్తృతంగా ఉపయోగించడం మీద ఆధారపడి ఉంది. వింధ్య పర్వతాలకు దక్షిణంగా అభివృద్ధి చెందిన శాతవాహన సామ్రాజ్యం కూడా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో లభించిన ఇనుప ఖనిజాన్ని బాగా ఉపయోగించి ఉండవచ్చు. ఆంధ్రాలో సీసం విలువలు ఎక్కువగా ఉండేవి. అందుచేతనే క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలను పరిపాలించిన శాతవాహనుల సామ్రాజ్యంలో సీసంతో చేసిన నాణ్యాలు పెద్ద సంఖ్యలో దొరికాయి. కానీ సీసాన్ని రాజస్థాన్ పట్టణాల నుంచి కూడా దిగుమతి చేసుకుని ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటి నాణాలను పంచ్ మార్క్స్ కాయిన్స్, చిల్లుల నాణాలు అనేవారు. వీటిని ఎక్కువగా వెండితో తయారు చేశారు. కానీ వెండి మన దేశంలో అరుదుగా మాత్రమే లభించేది. మాంగేర్ జిల్లాలో, ఖరగ్పూర్ కొండ ప్రాంతాల్లో వెండి గనులు ఉండేవని అక్బర్ కాలానికి చెందిన రాతల్లో కూడా పేర్కొనబడింది. బీహార్లో తొలి వెండి నాణ్యాలు లభించడానికి కారణం ఇదే అయి ఉండొచ్చు. కర్ణాటకలోని కోలార్ గనుల్లో బంగారం లభిస్తుంది. కర్ణాటకలో క్రీస్తుపూర్వం 1800 ప్రాంతానికి చెందిన కొత్త రాతి యుగం నాటి ఒక స్థలంలో బంగారం ఉన్న లక్షణాలు కనిపించాయి. కానీ అక్కడున్న బంగారాన్ని ఆనాటి ప్రజలు ఉపయోగించుకున్న లక్షణాలు మాత్రం కనిపించలేదు. క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఆ బంగారాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. దక్షిణ కర్ణాటకకు చెందిన గాంగరాజులకు కోలార్ రాజధానిగా ఉండేది. ప్రాచీన కాలంలో ఉపయోగించిన బంగారంలో ఎక్కువ భాగం మధ్య ఆసియా నుంచి, రోమన్ సామ్రాజ్యం నుంచి వచ్చింది. అందుచేత బంగారు నాణ్యాలు క్రీస్తు శకం 1-5 శతాబ్దాల్లోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్థానికంగా లభిస్తున్న బంగారం చాలకపోవడం చేత, ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి ఆగిపోవడం చేత బంగారు నాణాలు క్రమక్రమంగా అరుదైపోయాయి. ప్రాచీన కాలంలో భారతదేశంలో అనేక రకాల విలువైన మణులు, ముఖ్యంగా ముత్యాలు మధ్య భారతదేశంలో, ఒరిస్సాలో, దక్షిణ భారతదేశంలో లభించేవి. క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో రోమన్లు వీటి మీద మోజుపడడం చేత ఈ విలువైన మణులు ఒక ముఖ్యమైన వ్యాపార వస్తువులుగా ఉండేవి.